ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. మోరోవర్, యాజ్ ఫర్ మీ, గాడ్ ఫర్బిడ్ that I should sin against the Lord in casing to pray for you, but I will teach you the good and the right way. దేవునికి స్తోత్రము. మీరు కూడా దేవుని చక్కని మార్గంలో నడుచుదురుగాక. దేవుడు మీకు చక్కని మార్గమును బోధించునుగాక. ఇక్కడ సమూయేలు ప్రజలతో మాట్లాడుతూ ఈ మాట పలుకుచూ ఉన్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును అని. ఏం చేయడం మానుకుంటే? ప్రార్థన చేయడం మానుకుంటే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారమగుతామని చెప్తూ ఉన్నాడు. వింటున్న దేవుని పిల్లలారా, మీలో ఎంతమంది ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు? ఎంతమంది అనేకుల నిమిత్తము మొరపెట్టుకొనుచున్నటువంటి వారిగా, వేడుకొనుచున్నటువంటి వారిగా, దేవుణ్ణి బతిమాలుకొనుచున్నటువంటి వారుగా ఉన్నారు? నీ ఇంటివారి నిమిత్తము నీవు ప్రార్థన చేయుచున్నావా? నీ భర్త కోసం నీవు ప్రార్థన చేయుచున్నావా? నీ పిల్లల కోసం నీవు ప్రార్థన చేయుచున్నావా? నీ తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేయుచున్నావా? నీ రక్త సంబంధీకుల కోసం నీవు ప్రార్థన చేయుచున్నావా? నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా, దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించాలని ప్రార్థన చేయుచున్నావా? నీ కళ్ళ ముందే ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు, ఇరుకు ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. వారందరి నిమిత్తము నీవు ప్రార్థన చేయుచున్నావా? వారందరి కొరకు నీవు దేవుణ్ణి వేడుకొనుచున్నావా? దేవుని బిడ్డ, దేవుణ్ణి వేడుకో. ఒకవేళ నీవు ప్రార్థన మానుకుంటే, నీవే తప్పు చేయట్లేదు, ప్రార్థన మానుకున్నావంతే, అప్పుడేమవుతుందో తెలుసా? యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారం అవుతామని మరి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తోంది. కాబట్టి మనము యెహోవాకు విరోధముగా పాపం చేయొద్దు. పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కానీ దేవుడు ఏమని అంటున్నాడు అంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నాడు. నీ నిమిత్తం నువ్వు ఎంత ఆసక్తిగా నీకు మేలు జరగాలని నువ్వు ప్రార్థన చేసుకుంటావో, అదే మాదిరిగా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. నీ కళ్ళ ముందు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ కళ్ళ ముందు ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే వారి నిమిత్తం వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. సాధ్యమైతే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడి యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము నీ మీద ఉంటాయి, నీ కుటుంబం మీద ఉంటాయి. ఒక ఇంట్లో ఒక ప్రార్థనా పరురాలు ఉన్నదనుకోండి, ఆ యొక్క ప్రార్థనా పరురాల్ని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఆ ఇంటివారు ఆశీర్వదించబడతారు, ఆ ఇంటివారు దీవించబడతారు. ఇది నేను అనుభవపూర్వకంగా చూస్తున్నాను, అనేక కుటుంబాలలో గమనిస్తూ వస్తున్నాను. ఒక్కరు ఆ ఇంట్లో ప్రార్థనా పరులు ఉంటే దేవుడు వారికి మేలు చేస్తాడు. నీ ఇంట్లో ఆ ప్రార్థనా పరురాలు నీవే ఎందుకు కాకూడదు? నీ ఇంట్లో ఆ ప్రార్థన చేసే, దేవుణ్ణి వేడుకొనే, దేవునికి మొరపెట్టుకునే, దేవునికి విజ్ఞాపన చేసే ఆ ప్రార్థనా పరురాలు, ఆ నీతిమంతురాలు నీవైతే ఎంత బాగుంటుంది? కుమారుడా, నీవైతే ఎంత బాగుంటుంది? మీ ఇంటి నిమిత్తము ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీవు ప్రార్థించు.
నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో అప్పుడప్పుడు సంఘమంతా వచ్చి ప్రార్థించే స్థితి కూడా నీకుండాలి. అలాంటి పరిస్థితులు అనుకూలించిన వారు అలాగున ప్రార్థనలో ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. దేవుడికి వేరై మనమేం చేయలేం గనుక దేవుడు లేనటువంటి కార్యాలు, దేవుడు లేనటువంటి క్రియలు మనమేమి చేయొద్దు. దేవుడు ఉన్న మార్గాలలోనే మనం ఉండాలి. దేవుడు కలిగిన మార్గంలోనే మనం జీవించాలి. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండండి. దేవుడు ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు చక్కని మార్గాన్ని బోధించేటువంటి దేవునిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. ఆదరణకర్తను దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఈరోజు ఆయన నీవు కన్నవాటిని గురించి, విన్నవాటిని గురించి చక్కని మార్గమును నీకు ఆయన బోధించు పరిశుద్ధాత్మయై ఉన్నాడు. ఆయన ఆదరణకర్త. ఆయన ఉంటేనే తప్ప మనము ఉండలేము. ఆయన నడిపిస్తేనే తప్ప మనం నడవలేము. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన ఉంటేనే పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం ఈ లోకంలో పరిశుద్ధముగా నడవగలము, జీవించగలము, బ్రతకగలము. పరిశుద్ధాత్మను కలిగి మనము జీవిస్తూ, పరిశుద్ధాత్మను కలిగి మనము నడుస్తూ ఉంటే ఈ లోకానికి మనమే ఒక మాదిరి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పు త్రోవల గుండా వెళ్ళనివ్వడు. ఆయన మార్గము చక్కని శ్రేష్టమైన మార్గము. యేసయ్య వాక్యాలు ఎంత శ్రేష్టమైనవో, తండ్రి అయిన దేవుని దయ ఎంత శ్రేష్టమైనదో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎంత శ్రేష్టమైనదో, యేసుక్రీస్తు యొక్క రక్తము ఎంత శ్రేష్టమైనదో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కూడా అంతే శ్రేష్టమైనది. మనకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. పరిశుద్ధాత్మను మనము వేడుకోవాలి. దేవునికి స్తోత్రము. అయా పరిశుద్ధాత్మ అందరికీ వస్తుందా? అది అందరికీ రాదు కదా అని మీరు అడగొద్దు. అడుగువానికి నిశ్చయముగా ఇస్తాను అని దేవుడు అన్నాడు. ఎందుకని ఇస్తాడట? అది ఎట్లిస్తాడట? మీ కుమారుడు రొట్టెను అడిగితే మీరు రాతినిస్తారా? మీ కుమారుడు చేపను అడిగితే మీరు పామునిస్తారా? చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి వాటిని ఎరిగి ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంతో నిశ్చయముగా మీకు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహిస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు కదా. తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కదా. కుమారుడైన దేవుడు అందును బట్టి సంతోషిస్తాడు కదా. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. మీ మట్టుకైతే మీరు పరిశుద్ధాత్మను అడగండి, మీరు పొందుకోండి. మీ మట్టుకైతే మీ ఇంటి వారి నిమిత్తము, లోకములో నశించిపోవచ్చున్న అనేక ఆత్మల నిమిత్తము మీరు దేవుణ్ణి వేడుకునేటువంటి వారిగా ఉండాలని, చక్కని మార్గంలో నడుస్తూ, చక్కగా ప్రవర్తిస్తూ, దేవుణ్ణి కలిగి, వాక్యము కలిగి, ప్రార్థన కలిగి, విశ్వాసము కలిగి, ప్రతి విషయంలో దేవుని కృప పొందుకుంటూ, దయ పొందుకుంటూ, ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ, ఆయనిచ్చే దీవెనలు పొందుకుంటూ, ఆయనతో సంతోషంగా కష్టాలలో, శ్రమల్లో, ఆనందములో, మేలులో ధన్యత కలిగినటువంటి స్థితి కలిగి ప్రభుతో మనం నడుద్దాం. అవునా అన్న వారి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని తండ్రి బహుగా ఆశీర్వదించి దీవించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థనా పరుడుగా ఉండాలి. మా మట్టుకైతే మేము వేడుకునేటువంటి స్థితిలో ఉండాలి. చక్కని మార్గాన్ని మరి జీవిస్తూ, చక్కని మార్గాన్ని ఇతరులకు బోధించు స్థితిలో కూడా మేము ఉండాలి. తండ్రి, అట్టి కృప మా మీద ఉంచి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మమ్మల్ని దీవించి, నడిపించి, ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.